హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్యానల్ స్టేషన్లో పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని యాడ్ చేశారు. దీని గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఫోన్పే రివార్డ్కి పాయింట్స్ని ఎలా రిడీమ్ చేయాలి, ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క పేమెంట్ ప్రూఫ్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, ప్యానల్ స్టేషన్ యాప్లో ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ ఏదైతే మనకి ఫిబ్రవరి మంత్లో రిసీవ్ అయ్యిందో ఆ ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క పూర్తి కోడ్ అనేది మనకి యాప్లో చూపించడం లేదు. మరి ఈ ఫుల్ వోచర్ కోడ్ అనేది మనము ఎక్కడ చూడాలి, దాన్ని మనము ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్యానల్ స్టేషన్ యాప్లో ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనుక మనము చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, జనవరి మంత్లో ఏదైతే మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది రిసీవ్ అయ్యిందో ఆ గిఫ్ట్ వోచర్ యొక్క పూర్తి కోడ్ అనేది మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనబడుతుంది. కానీ ఫిబ్రవరిలో రిసీవ్ అయిన ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ మాత్రం మనకి పూర్తిగా ఇవ్వలేదండి. ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్లో మనకి కోడ్ నంబర్ అలాగే పిన్ నంబర్ 2 ఉంటాయి. ఈ కోడ్ నంబర్లో మనకి 16 నంబర్స్ అనేవి ఉంటాయండి. ఇందులో ఆల్ఫాబెట్స్ అనేవి ఉండవు, పూర్తిగా 16 అనేవి మనకి ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి. అలాగే పిన్ నంబర్లో మనకి 6 డిజిట్స్ యొక్క నంబర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, జనవరి మంత్లో మనకి వోచర్ యొక్క కోడ్లో మనకి 16 డిజిట్స్ యొక్క నంబర్స్ అనేవి ఉన్నాయండి. కానీ ఫిబ్రవరిలో ఏదైతే మనకి గిఫ్ట్ వోచర్ రిసీవ్ అయ్యిందో ఆ కోడ్లో మనకి 14 నంబర్స్ మాత్రమే ఉన్నాయండి. ఆ పక్కన మనకి 3 డాట్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ వోచర్ కోడ్ అనేది పూర్తిగా లేదనమాట. మరి మిగతా 2 డిజిట్స్ నంబర్స్ అనేవి మనము ఎలా చెక్ చేయాలి, పూర్తి కోడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్యానల్ స్టేషన్లో మనకి ఏదైతే గిఫ్ట్ వోచర్స్ రిసీవ్ అవుతాయో ఆ గిఫ్ట్ వోచర్ యొక్క పూర్తి కోడ్ అనేది మనకి యాప్లో ఎక్కువగా కనబడదండి. ఎప్పుడో ఒకసారి మనకి పూర్తి వోచర్ కోడ్ అనేది యాప్లో ఉంటుంది, కానీ మనకి 99% మనకి యాప్లో మాత్రము పూర్తి వోచర్ కోడ్ అనేది మనకి కనబడదు. మరి ఫుల్ వోచర్ కోడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే, ప్యానల్ స్టేషన్ వెబ్సైట్లో మనకి ఫుల్ వోచర్ కోడ్ అనేది ఉంటుందండి. మనము ఫోన్లో అయినా వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు, లేదా డెస్క్టాప్లో అయినా మనము వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ ఫుల్ వోచర్ కోడ్ని మనము చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఫోన్లో లాగిన్ అయ్యి చూపిస్తానండి. వెబ్సైట్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా ఫోన్లో మనము వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే మీరు డెస్క్టాప్లో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనకి హోమ్ పేజ్ నుండి థర్డ్ ఆప్షన్ మనకి యాంటీ క్లాక్ వైజ్లో యారో సింబల్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు రిడప్షన్ హిస్టరీ అనేది ఉంటుంది. ఈ రిడప్షన్ హిస్టరీలో మనము ఏ వోచర్కి అయితే పాయింట్స్ని రిడీమ్ చేశామో ఆ వోచర్ యొక్క ఫుల్ కోడ్ అనేది మాత్రం మనకి ఇక్కడ రిడప్షన్ హిస్టరీలో ఉంటుంది. ఇక్కడ యాప్లో చూడండి, మనకి 14 డిజిట్స్ మాత్రమే చూపించేది కదా, ఇక్కడ లాస్ట్లో 84 వరకు ఉందండి. ఆ తర్వాత 3 డాట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇంకా 2 నంబర్స్ అనేవి ఇక్కడ మిస్సింగ్ ఉన్నాయి. ఆ 2 నంబర్స్ అనేవి మనకి ఇక్కడ రిడప్షన్ హిస్టరీలో మనము చూడొచ్చు. ఇక్కడ రిడప్షన్ హిస్టరీలో కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, 84 తర్వాత 89 అనేది 2 నంబర్స్ అనేవి ఇక్కడ మనకి రిడప్షన్ హిస్టరీలో చూపిస్తుందండి. అంటే ఇక్కడ మనకి పూర్తిగా 16 నంబర్స్ యొక్క వోచర్ కోడ్ అనేది మనకి ఇక్కడ రిడప్షన్ హిస్టరీలో ఉంటుంది. యాప్లో మాత్రం మనకి 2 డిజిట్స్ అనేవి మాత్రము మిస్సింగ్ ఉంటాయి. కాబట్టి మనకి ఫుల్ వోచర్ కోడ్ కావాలి అంటే మాత్రము మనము ఫోన్ ద్వారా లేదా డెస్క్టాప్ ద్వారా మనము వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిడప్షన్ హిస్టరీలో కనుక చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫుల్ వోచర్ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ని, పిన్ నెంబర్ని మనము ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఎప్పుడు ఏ గిఫ్ట్ వోచర్ యొక్క పేమెంట్ ప్రూఫ్ని చూపించినా కూడా ఆ గిఫ్ట్ వోచర్ని మీకు లైవ్లోనే మీకు నేను యాడ్ చేసి చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఫోన్పే గిఫ్ట్ వోచర్ కోడ్ని అలాగే పిన్ నెంబర్ని నేను ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ చేసి చూపిస్తాను. ఈ కోడ్ని, పిన్ నెంబర్ని మనము కాపీ చేసి ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో మనము పేస్ట్ చేయొచ్చు, లేదా మనము మాన్యువల్గా కూడా మనము నంబర్స్ని ఎంటర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నా ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో 532 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపీస్ యొక్క గిఫ్ట్ కార్డ్ని నేను యాడ్ చేస్తున్నాను. నేను ప్యానల్ స్టేషన్లో 5000 పాయింట్స్ని ఫోన్పేకి రీడీమ్ చేశాను కాబట్టి 5000 పాయింట్స్కి మనకి 1000 రూపీస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ 1000 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేసి చూద్దాము.
ఇక్కడ చూస్తున్నారు కదా, గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్ని అలాగే పిన్ నెంబర్ని నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి, 1000 రూపీస్ యొక్క ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. చూశారు కదా, ఇంతకుముందు 532 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉండేవి. ఇప్పుడు 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ చేసిన తర్వాత 1532 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో చూపిస్తుంది. అంటే 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిందనమాట. మీకు కనుక ఫోన్పే గిఫ్ట్ కార్డ్ని ఫోన్పేలో ఎలా యాడ్ చేసుకోవాలో కనుక తెలియనట్టయితే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోని ఫాలో అవుతూ ఈజీగా ఫోన్పే గిఫ్ట్ వోచర్ని ఫోన్పే యాప్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ప్యానల్ స్టేషన్ యాప్లో ఫోన్పే గిఫ్ట్ వోచర్ యొక్క పూర్తి కోడ్ అనేది మనకి కనబడట్లేదు. ఆ పూర్తి కోడ్ని మనము ఎలా చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.